బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్లో అవుతుంది. సో జస్ట్ బై యూరిన్ కలర్ మనం చెప్పొచ్చు ఆ పేషెంట్ దేనివల్ల సఫర్ అవుతున్నాడు అని, ఏ అబ్నార్మాలిటీ ఉంది అని. నెక్స్ట్ ఓడర్. ఓడర్ ఇస్ నథింగ్ బట్ స్మెల్ ఆఫ్ ది యూరిన్. సో నార్మల్ స్మెల్ ఏంటి? అరోమాటిక్ డ్యూ టు వోలటైల్ ఫ్యాటీ యాసిడ్స్. సో యూరిన్ ఇస్ అరోమాటిక్ డ్యూ టు వోలటైల్ ఫ్యాటీ యాసిడ్స్. ఒకవేళ లాంగ్ స్టాండింగ్ ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్లో కానీ బయట కానీ యూరిన్ని పెడితే యూరిన్ ఇస్ మేడప్ ఆఫ్ అమోనియా. యూరిన్ ఇస్ మేడప్ ఆఫ్ అమోనియా. సో దిస్ అమోనియా ఏమవుతుందంటే ఇది అమోనియా కాస్త ఇట్ స్టార్ట్స్ బ్రేకింగ్. సో ఇట్ బ్రేక్స్. ఈ మల్టిపుల్ బ్రేక్ అయిపోయి ఏమవుతుంది? యూ కెన్ సీ డీకంపోజిషన్ ఆఫ్ ది యూరియా. సో మనం స్టార్టింగ్లో మాట్లాడుకుంది యూరిన్ కంటైన్స్ వాటర్, యూరియా అండ్ క్లోరైడ్ ఆర్ సోడియం క్లోరైడ్. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది యూరియా. ఈ యూరియా ఏదైతే ఉందో దిస్ ఈస్ మేడప్ ఆఫ్ అమోనియా. సో ఎక్కువసేపు యూరిన్ని బయట పెట్టామనుకోండి, యూరియా ఏదైతే ఉందో అది అమోనియా కింద మారిపోతుంది. సో అప్పుడు ఆ స్మెల్ అంతా అమోనియా స్మెల్ ఉంటుంది, దాన్ని అమోనికల్ స్మెల్ అంటాం మనం. సో ఆన్ లాంగ్ స్టాండింగ్ యూరిన్ స్మెల్స్ లైక్ అమోనికల్ స్మెల్. దెన్ ఫౌల్ ఆర్ ఒఫెన్సివ్. ఫౌల్ ఒఫెన్సివ్ స్మెల్ ఎప్పుడు వస్తుంది అంటే పస్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వస్తుంది. స్వీట్ స్మెల్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ దేర్ ఇస్ డయాబెటీస్ టు ది పేషెంట్. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి యూరిన్ నుంచి స్వీట్ స్మెల్ వస్తుంది. దెన్ కీటోన్యూరియా ఉన్న పేషెంట్స్కి ఫ్రూటీ స్మెల్ వస్తుంది. Ketonuria, fruity smell, diabetes, sweet smell, foul or offensive smell is seen in pus or inflammation. Then maple syrup like disease. Maple syrup like disease. ఈ పేషెంట్స్ ఉన్న ఈ పేషెంట్స్కి యూరిన్ maple syrup యూరిన్ లా కనిపిస్తుంది. అండర్స్టూడ్? సో స్మెల్ కాస్త maple syrup లా ఉంటుంది. సో డిసీజ్లోనే ఉంది maple syrup like disease. స్మెల్ వచ్చి maple syrup యూరిన్. దెన్ వీ హ్యావ్ rancid. rancid ఉన్న పేషెంట్స్కి టైరోసినమియా ఉంటుంది. అండర్స్టూడ్? నెక్స్ట్ pH. వాట్ ఈస్ ద pH ఆఫ్ యూరిన్? సో pH ఇస్ మోస్ట్లీ అసిడిక్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా మీరు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ స్టడింగ్ బ్లడ్, యూరిన్, పస్, ఆల్వేస్ రిమెంబర్ pH more than 7 is basic, less than 7 is acidic. సో 7 కంటే తక్కువ ఉందనుకో pH, that is acidic. more than 7 is basic. So the pH of urine is slightly acidic in nature. Slightly acidic in nature. So reflex ability of the kidney to maintain normal hydrogen ion concentration in plasma and extracellular fluid. pH వల్ల ఏమవుతుందంటే అది నార్మల్ కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేస్తుంది, ప్లాస్మాది ఇంకా ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ది. నెక్స్ట్ pH రేంజెస్ ఫ్రమ్ 4.5 to 8. 4.5 నుంచి 8 మధ్యలో ఉంటుంది. నార్మలిటీ స్లైట్లీ అసిడిక్, గుర్తుపెట్టుకోండి. సో లెస్ దెన్ 7 ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. మీకు ఒకవేళ 4 ఆప్షన్స్ వచ్చినాయి అనుకుందాం, వాట్ ఈస్ ద pH ఆఫ్ యూరిన్ క్వశ్చన్ ఉంది. దాంట్లో ఒకటి 7.3 ఉంది, ఇంకోటి 8.9 ఉంది, ఇంకోటి 8.7 ఉంది, ఇంకోటి 9.0 ఉంది. దీంట్లో మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏదైతే 7కి దగ్గరలో ఉందో, విచ్ ఇస్ స్లైట్లీ అసిడిక్. లేదా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 6.3 ఉంది, దిస్ ఈస్ ది ఆన్సర్. యూ అండర్స్టూడ్? సో 4.5 నుంచి 8 మధ్యలో ఉంటుంది, స్లైట్లీ అసిడిక్ ఇన్ నేచర్ ఉంటుంది. Normally it is slightly acidic, lying between 6 to 6.5. Understood? Tested by litmus paper, pH paper, dipsticks. Acidic urine, ketosis. So ఎక్కువ అసిడిక్ ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది pH. So what does it mean? That means it is పేషెంట్ ఏదర్ తినట్లేదు, లేకపోతే పేషెంట్కి డయాబెటీస్ ఉంది అని అర్థం. సో మీకు ఉన్న ఆప్షన్స్లో మీరు చూసుకోవాల్సింది, ఒక యూరిన్లో pH చాలా తక్కువ ఉంది,
అసిడిక్ ఉంది. అట్లాంటప్పుడు ఇట్ ఇస్ కీటోసిస్ కానీ, సిస్టమిక్ యాసిడోసిస్ కానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఈకోలే కానీ, అసిడిఫికేషన్ థెరపీ కానీ, ఈ రీజన్స్ ఉన్నప్పుడు మాత్రమే యూరిన్ ఎక్కువ అసిడిక్ ఉంటుంది. దట్ ఈస్ లెస్ దెన్ 4.5 కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో వాట్ ఈస్ స్పెసిఫిక్ గ్రావిటీ? స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటంటే, లెట్స్ అజ్యూమ్ ఇది వాటర్ అనుకుందాం, ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్లో ఏం వేయలేదు మనం, ఎలాంటి చెత్త కూడా లేదు దీంట్లో. దెర్ ఇస్ నో సబ్స్టెన్సెస్, నథింగ్, నో వేస్ట్ సబ్స్టెన్సెస్. అప్పుడు ఈ వాటర్ది స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చి 1 అంటాం మనం. ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా పార్టికల్స్ వేసిన, సెల్స్ ఇంకేవేవో వేసిన, అప్పుడు నా స్పెసిఫిక్ గ్రావిటీ పెరుగుతా పోతుంది 1.05, 1.06 ఇట్లా. సో ఏదైతే ప్యూర్ ఉందో దట్ ఈస్ 1 వెన్ దేర్ ఇస్ నో ఇంప్యూరిటీస్ ఇన్ ది వాటర్. ఇప్పుడు యూరిన్లో మనం ఏం మాట్లాడుకున్నాం స్టార్టింగ్లో, 95% వాటర్ ఉంది, 5% సొల్యూట్స్ ఉన్నాయి. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ యూరిన్ ఇస్ మోర్ దెన్ 1 కంటే ఎక్కువనే ఉంటుంది. సో 1.003 లేదా 1.001, దిస్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ది యూరిన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. స్పెసిఫిక్ గ్రావిటీ ఈస్ నథింగ్ బట్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్ ది సబ్స్టెన్స్. ఇప్పుడు వాటర్, యు అండర్స్టూడ్ రైట్? ప్యూర్ వాటర్ ఎంత స్పెసిఫిక్ గ్రావిటీ 1, ప్యూర్ యూరిన్ ఎంత స్పెసిఫిక్ గ్రావిటీ మోర్ దెన్ 1 బికాస్ సాల్యూట్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో. సో 1.001 అనుకుందాం. అండర్స్టూడ్? ఓకే. సో నార్మల్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ యూరిన్ ఇస్ 1.001 to 1.040. So normal specific gravity of urine is 1.001 to 1.040. దీంట్లో ది మెయిన్ ఎంసీక్యూ వచ్చేసి ఫిక్స్డ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసోస్థెనూరియా. సో ఫిక్స్డ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ ఐసోస్థెనూరియా. ఐసోస్థెనూరియా అంటే వాల్యూ ఎంత అని ఎంసీక్యూలో అడుగుతారు. ఆన్సర్ వచ్చి 1.010. సో ఐసోస్థెనూరియా అంటే నథింగ్ బట్ ఫిక్స్డ్ స్పెసిఫిక్ గ్రావిటీ, దట్ ఈస్ 1.010. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఎప్పుడెప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు డిక్రీజ్ అవుతుంది. సో మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో ఇంక్రీజ్ ఇన్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఎప్పుడెప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడైతే యూరిన్లో ఎక్కువ గ్లూకోజ్ ఉండడము, ప్రోటీన్స్ ఉండడము, వేరే సెల్స్ ఉండడము ఇట్లాంటివి జరుగుతాయో అప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? డయాబెటీస్ మెలిటస్లో ఇంక్రీజ్ అవుతుంది, తక్కువ నీళ్లు తీసుకున్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, లెస్ వాటర్ ఇంటేక్. ఆల్బుమిన్ యూరియా ఉన్నప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఆల్బుమిన్ ఇస్ నథింగ్ బట్ అ టైప్ ఆఫ్ ప్రోటీన్. నెక్స్ట్ అక్యూట్ నెఫ్రైటిస్లో ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? When is the specific gravity decreased? It is decreased when there is absence of ADH. ADH లేనప్పుడు, అస్సలు లేనప్పుడు. సో ఈ కండిషన్ ఏమంటాం మనము? డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాం. డయాబెటిస్ ఇన్సిపిడస్. సో ఇన్సిపిడస్ కండిషన్లో స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తగ్గుతుంది. అదే డయాబెటిస్ మిలిటస్లో స్పెసిఫిక్ గ్రావిటీ అనేది పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఎప్పుడైతే ఎంసీక్యూ వస్తుందో దాంట్లో ఇంక్రీజ్ ఇన్ స్పెసిఫిక్ గ్రావిటీ అన్నప్పుడు డయాబెటీస్ మెలిటస్ ఇస్ ది ఆన్సర్. డిక్రీజ్ ఇన్ స్పెసిఫిక్ గ్రావిటీ అన్నప్పుడు ఆన్సర్ ఇస్ డయాబెటీస్ ఇన్సిపిడస్, లేకపోతే అబ్సెన్స్ ఆఫ్ ADH. సో ఈ ఒక్క టాపిక్లో 3 ఎంసీక్యూస్ కవర్ అవుతాయి. ఫస్ట్ వచ్చి నార్మల్ 1.001 to 1.040. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫిక్స్డ్ గ్రావిటీ, ఇట్ ఇస్ ఐసోస్థెనూరియా. ఐసోస్థెనూరియా is 1.010. నెక్స్ట్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఇంక్రీజ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి డయాబెటీస్ మిలిటస్, డిక్రీజ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి డయాబెటీస్ ఇన్సిపిడస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేషెంట్ ప్రెజెంటింగ్ విత్ పాలీయూరియా అంటే ఎక్కువ యూరిన్ ప్రొడక్షన్, మోర్ దెన్ 2.5 liters per day is polyuria. నెక్స్ట్ నాక్ట్యూరియా. నాక్ట్యూరియా అంటే రాత్రి పూట ఎక్కువ యూరిన్ రావడం. నెక్స్ట్ పాలిడిప్సియా, ఎక్కువ దాహం వేయడం. అండ్ హై యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ ఉంది.
సో స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ ఎవరికి ఉంటుంది? డయాబెటిస్ మెలిటసా, డయాబెటిస్ ఇన్సిపిడసా? ఆన్సర్ ఇస్ డయాబెటిస్ మెలిటస్. సో డయాబెటిస్ ఇన్సిపిడస్లో మీకు పాలియూరియా ఉంటుంది, నాక్ట్యూరియా, పాలిడిప్సీ ఇవన్నీ ఉంటాయి, కానీ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తగ్గుతుంది. హై స్పెసిఫిక్ గ్రావిటీ డయాబెటిస్ మెలిటస్లో పెరుగుతుంది. అర్థమైందిగా? సో దీని ఆన్సర్ వచ్చేసి డయాబెటిస్ మెలిటస్. నెక్స్ట్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్. సో ఫస్ట్ వచ్చేసి శాంపిల్ రాగానే when the sample is come it has to be mixed well. ఓకే, 10 to 15 ml మినిమం ఉండాలి. దాన్ని సెంట్రిఫ్యూగ్ చేసి, ఎంతలో సెంట్రిఫ్యూగ్ చేస్తామంటే 2000 to 3000 రొటేషన్స్ పర్ మినిట్ ఆర్ ఆర్పిఎం. దాన్ని 5 to 10 minutes వరకు సెంట్రిఫ్యూగ్లో పెట్టి 3000 నుంచి 2000 రొటేషన్స్ వరకు తిప్పిన తర్వాత ఏదైతే టెస్ట్ ట్యూబ్ తీసుకుంటామో దాంట్లో కింద బేస్లో సెడిమెంట్స్ వస్తాయి. ఓకే, ఈ పైన లిక్విడ్ ఏదైతే ఉందో దీన్ని పారబోసేసి ఈ సెడిమెంట్ని తీసుకొని స్లైడ్ మీద పెట్టాలి. పెట్టి దాని మీద కవర్ స్లిప్ పెట్టాలి. పెట్టి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి. అండర్స్టూడ్? So, a variety of normal and abnormal cellular elements may be seen in urine sediments such as. So, మనం అబ్జర్వ్ చేసినప్పుడు మైక్రోస్కోప్లో మనకి ఏమేమి కనిపిస్తాయి అనేది ఇంపార్టెంట్ థింగ్స్. సో మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్ ఇంక్లూడ్స్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, మ్యూకస్ స్ట్రాండ్స్, వేరియస్ ఎపిథీలియల్ సెల్స్, వేరియస్ క్రిస్టల్స్, బ్యాక్టీరియా, క్యాస్ట్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. సో మీకు ఎంసీక్యూ ఇచ్చి ది ఫాలోయింగ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అని అడిగితే వీటిలో ఏది ఉందో చెక్ చేసుకోవాలి. రెడ్ బ్లడ్ సెల్స్ కనిపిస్తాయి, వైట్ బ్లడ్ సెల్స్ కనిపిస్తాయి, మ్యూకస్ కనిపిస్తుంది, వేరియస్ ఎపిథీలియల్ సెల్స్ కనిపిస్తాయి, క్రిస్టల్స్ కనిపిస్తాయి, బ్యాక్టీరియా అండ్ క్యాస్ట్. నెక్స్ట్ అబ్నార్మల్. సో అబ్నార్మల్ ఫైండింగ్స్ ఏంటి? సో పర్ హై పవర్ ఫీల్డ్. సో మనకి ఒక మైక్రోస్కోప్ ఉందనుకోండి, మైక్రోస్కోపిక్కి వేరియస్ లెన్స్ ఉంటాయి మనకు. యూ హ్యావ్ డిఫరెంట్ లెన్స్. గాట్ ఇట్? ఫస్ట్ది 4x ఉంటుంది, దీన్ని ఏమంటాము? స్కానర్ అంటాం. నెక్స్ట్ 10x ఉంటుంది, దిస్ ఇస్ లో పవర్ ఫీల్డ్ అంటాం, 10x. నెక్స్ట్ 40x ఉంటుంది, 40x ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ హై పవర్ ఫీల్డ్. ఇంకోటి 100x ఉంటుంది, 100x is called as oil emulsified field. 100xలో మనం బ్యాక్టీరియాని చూస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే పాథాలజీలో మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తున్నాం దానికి మనం హై పవర్ ఫీల్డ్ వాడతాం, హెచ్పిఎఫ్. 40x అంటాం దాన్ని. ఓకే, సో ఇప్పుడు ఈ 40xలో ఒకవేళ మనకి మోర్ దెన్ 3 ఎరిథ్రోసైట్స్ కనిపించినాయి అనుకుందాం, అప్పుడు అది అబ్నార్మల్ యూరిన్, అంటే పేషెంట్ ప్రాబ్లం ఉంది అని అర్థం. మోర్ దెన్ 5 లూకోసైట్స్ ఉన్నాయి అనుకుందాం, దెన్ దట్ ఈస్ అన్ అబ్నార్మల్ యూరిన్. మోర్ దెన్ 2 రీనల్ ట్యూబులర్ సెల్స్ ఉన్నాయి అనుకుందాం, దట్ ఈస్ అన్ అబ్నార్మల్ యూరిన్. మోర్ దెన్ 10 బ్యాక్టీరియా, దట్ ఈస్ ఆల్సో అబ్నార్మల్ యూరిన్. లో పవర్ ఫీల్డ్లో ఒకవేళ మోర్ దెన్ 3 హైలాండ్ క్యాస్ట్స్ ఆర్ మోర్ దెన్ 1 గ్రాన్యులర్ క్యాస్ట్, అంటే ఒక్క గ్రాన్యులర్ క్యాస్ట్ కనిపించినా లేదా ఒక్క హైలాండ్ క్యాస్ట్ కనిపించినా దట్ ఈస్ అన్ అబ్నార్మల్ యూరిన్. క్యాస్ట్ ఎట్లా కనిపిస్తుంది అంటే సిలిండ్రికల్ షేప్లు ఉంటుంది, ఇట్లాంటివి ట్రాన్స్పరెంట్గా మీకు కనిపిస్తూ ఉంటాయి, క్యాస్ట్ అంటారు దాన్ని. సో దీస్ ఆర్ సీన్. ఒకవేళ అవి మోర్ దెన్ 3 కనిపించినా ఆర్ మోర్ దెన్ 1 కనిపించినా దట్ ఈస్ అన్ అబ్నార్మల్ యూరిన్. మోర్ దెన్ 10 స్క్వామస్ సెల్స్. సో స్క్వామస్ సెల్స్ ఎప్పుడైనా కనిపించినా దట్ ఈస్ బికాస్ ఆఫ్ కంటామినేషన్, యూరిన్ కంటామినేషన్ జరిగింది కాబట్టి స్క్వామస్ సెల్స్ కనిపిస్తున్నాయి. ఇంకా అదర్ క్యాస్ట్ లైక్ ఆర్బీసీ క్యాస్ట్ కావచ్చు, డబ్ల్యూబీసీ క్యాస్ట్ కావచ్చు, ఇది ఒకటి కనిపించినా కానీ దట్ ఈస్ అ అబ్నార్మల్ యూరిన్. నెక్స్ట్ ఒకవేళ ఫంగస్ హైఫే కనిపించిన, ఈస్ట్ కనిపించిన, పారాసైట్స్ కనిపించిన, వైరస్ పార్టికల్స్ కనిపించిన, ఇంక్లూజన్స్ కనిపించిన, ఆల్ దీస్ ఆర్ pathological. Understood? So the urine is abnormal అని అర్థం. Pathological crystals, cystine, leucine, tyrosine, all these are also very important because వీటి వల్ల you can also know what type of stone it is. Calcium oxalate crystals, uric acid crystals, so all these are important. ఇవేవి కనిపించినా కానీ ఈ మొత్తం క్రైటీరియా మీకు ఒకవేళ వీటిలో ఏ ఆప్షన్ కనిపిస్తుందో దట్ ఈస్ అన్ అబ్నార్మల్ యూరిన్ అని అర్థం.
నార్మల్ యూరిన్లో ఇవి ఏవి కూడా కనిపించవు. నెక్స్ట్ హెమట్యూరియా. వాట్ ఈస్ హెమట్యూరియా? హెమట్యూరియా అంటే బ్లడ్ ఇన్ యూరిన్ అని అర్థం. యూరిన్లో ఒకవేళ బ్లడ్ వచ్చింది అనుకో, దట్ ఈస్ అబ్నార్మల్. ఎందుకు వస్తుంది? రెడ్ బ్లడ్ సెల్స్ వల్ల వస్తుంది. అండర్స్టూడ్? సో దేనివల్ల బ్లడ్ రావచ్చు? గ్లోమెరులర్ డ్యామేజ్ వల్ల రావచ్చు, క్యాన్సర్స్ కానీ ట్యూమర్స్ కానీ ఉంటే రావచ్చు, కిడ్నీ దెబ్బ తాకింది అనుకుందాం, కిడ్నీకి ఇక్కడ ఏదో వచ్చి గుద్దుకుంది, దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల బ్లడ్ రావచ్చు, హెమట్యూరియా. నెక్స్ట్ యూరినరీ ట్రాక్ స్టోన్స్ ఉండడం వల్ల, కిడ్నీ స్టోన్స్ వల్ల బ్లడ్ రావచ్చు. అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అంటే బ్లడ్ సప్లై లేక కిడ్నీకి, దానివల్ల కూడా రావచ్చు. నెక్స్ట్ అప్పర్ అండ్ లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో ఈకోలై ఇన్ఫెక్షన్స్ కానీ, సూడోమోనాస్ కానీ, ప్రోటియేస్ కానీ, ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ బ్లడ్ రావచ్చు. నెక్స్ట్ నెఫ్రోటాక్సిన్స్, సో కిడ్నీ పాయిజనింగ్స్. సో టాక్సిన్స్ వల్ల కూడా యూ కెన్ హ్యావ్ hematuria. Then WBC in high numbers indicate inflammation or infection somewhere along the urine or urinary tract. So this is clear. So ఈ అన్ని reasons వల్ల you can have blood in urine. So these are nothing but red blood cells. So red blood cells మీరు అబ్జర్వ్ చేస్తే ఓ రిఫ్రాక్టైల్ డిస్క్ లా ఉంటాయి. ఈ డిస్క్ షేప్డ్ రిఫ్రాక్టైల్ లా ఉంటాయి, లోపల డార్క్ బయటి సైడ్ లైట్. ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ WBCs ఇన్ యూరిన్. అండర్స్టూడ్? సో రిఫ్రాక్టైల్ డిస్క్ షేప్డ్ ఆర్ సీన్ ఇన్ యూరిన్ వెట్ మౌంట్ ఇస్ నథింగ్ బట్ RBCs. నెక్స్ట్ casts. So what are casts? Casts are nothing but they are cylindrical aggregations of particles that form in the distal nephron. So nephron ఏదైతే సెల్లో, కిడ్నీలో ఒక సెల్, ఆ సెల్లో సిలిండ్రికల్ షేప్డ్ సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతాయి. దీస్ సిలిండ్రికల్ షేప్డ్ సబ్స్టెన్సెస్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ as casts. సో ఇవి క్యాస్ట్ షేప్ బట్టి అది ఏ డిసీజ్ ఉండొచ్చో మనం డిసైడ్ చేయవచ్చు అనమాట. So for example, the most common cast is nothing but hyaline cast. So ఒకవేళ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ క్యాస్ట్ అని అడిగారు అనుకోండి, ది ఆన్సర్ ఇస్ హైలిన్ క్యాస్ట్స్. దే ఆర్ సాలిఫైడ్ TAM horsefall mucoprotein. సో TAM horsefall mucoprotein అంటే నథింగ్ బట్ ఒక కిడ్నీలో స్టోన్స్ అవుతున్నాయి అనుకుందాం, ఆ స్టోన్స్ జరగకుండా కిడ్నీ ఏవైతే సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ సెల్స్ని మనము TAM horsefall mucoproteins అంటాం. అంటే ది సెల్స్ విచ్ కిడ్నీ ప్రొడ్యూస్ అగెయిన్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్, అంటే కిడ్నీ స్టోన్స్ జరగకుండా ప్రొడ్యూస్ అయ్యే సెల్స్ ఇవి. సో సెక్రెటెడ్ ఫ్రమ్ ది ట్యూబులర్ ఎపిథీలియల్ సెల్స్ అండ్ సీన్ ఇన్ ఫీవర్, స్ట్రెనస్ ఎక్సర్సైజ్, డ్యామేజ్ టు ది గ్లోమెరులర్ క్యాపిలరీ. సో ఈ అన్ని రీజన్స్ ఉన్నప్పుడు యూ కెన్ సీ హైలైన్ క్యాస్ట్స్ విచ్ ఆర్ solidified TAM horsefall mucoprotein. So this is hyaline cast. These are granular cast. These are red blood cell cast in urine and white blood cell cast in urine. దీంట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ హైలిన్ క్యాస్ట్. So these are the normal casts. You can see uric acid cast, calcium oxalate cast, hippuric cast, calcium phosphate cast, triple phosphate cast, calcium carbonate cast, ammonium cast. And these are abnormal casts where you can see bilirubin. Liver damage ఉన్నప్పుడు bilirubin casts are formed. Cholesterol cast. So obese patients ఉన్నప్పుడు, fat వచ్చి ఒకవేళ కిడ్నీస్ లో ఫామ్ అయినప్పుడు you can see cholesterol cast. Cystine casts. Next you have leucine cast, tyrosine cast. So cystine, lysine, tyrosine, these are all because inappropriate lifestyle ఉన్నప్పుడు you can see these things to form. Next sulfur cast, acyclovir, indavir, ఇవన్నీ బికాస్ ఆఫ్ వైరల్ డ్రగ్స్. అంటే ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్ అయింది, పేషెంట్ని మనం ఆ డ్రగ్స్ కింద పెట్టినాం. సో అవి పెట్టినప్పుడు దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కానీ పేషెంట్కి కిడ్నీలో ప్రాబ్లం వస్తుంది.
సో ఆ ప్రాబ్లం డిటెక్ట్ చేయడానికి ఇగో ఈ క్యాస్ట్లు కనిపిస్తాయి యూరిన్లో మనకి. ఇండోవిర్ క్యాస్ట్, ఏసైక్లోవిర్ క్యాస్ట్, సల్ఫా క్యాస్ట్, ఇవన్నీ. నెక్స్ట్ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ యూరిన్. సో మైక్రోస్కోపిక్ అయిపోయింది, ఫిజికల్ అయిపోయింది. కెమికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ బయోకెమిస్ట్రీ ఫర్ యూ. సో వాట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ కెమికల్ క్యాస్ట్స్? సో యూ హ్యావ్ ప్రోటీన్, గ్లూకోజ్, ketones, occult blood, bilirubin, urobilinogen, bile salts. So these are all used for chemical properties of urine, and these will be discussed by biochemists. Thank you. అంటే ఇక్కడైనా కాదు, ఆంధ్రలో కానీ అక్కడ హైదరాబాద్లో లవ్ చేసింది. లవ్ చేసుకున్నది ఇది వచ్చింది. అంటే వాళ్ళు కూడా కాపలేదు, వాళ్ళు కూడా. అయితే కూర్చొని ఇలా నడుము పోయిందట. అయితే ఇక్కడికి